దృష్టికి అంగీకారయోగ్యములుగా చేసుకొనమని, కూడి వచ్చిన బిడ్డలందరికీ వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును, వినిలోబడి ఆంతర్యను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగునుగాక. స్థానిక సంఘ కాపరి, బిఎఫ్ఎల్సి సెక్రటరీ గారు రెవరెండ్ ఎజ్రా పాస్ట్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నన్ను ఆహ్వానించి ఈ రీతిగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకు అవకాశాన్ని కల్పించినందుకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి స్థానిక దైవజనులు ఉన్నారు, వారి పేర్లు నాకు తెలియదు, వారికి, అలాగే మా సహోదరుడు మన బైబిల్ ఫెయిత్ లూథరన్ చర్చి సేవకులు నాచుగుంట్లో పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ నాగేశ్వరరావు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కూడి ఉన్న సంఘం అంతటి కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ చాలా మంచివాళ్ళు, చాలా చక్కగా మౌనంగా కూర్చున్నారు. కొద్దిసేపు దేవుని మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓ పక్షి గూడు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను చేసింది. పిల్లలను చేసి వాటికి ఆహారం తీసుకురావడానికి బయటకు వెళ్తుంది. వెళ్ళాలి కదా. నేను అప్పుడప్పుడు ప్రశ్నలు వేస్తుంటా, మీరు అప్పుడప్పుడు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆహారం కోసం బయటికి వెళ్తూ పిల్లలకు ఓ పాఠం నేర్పించింది. ఏమిటి ఆ పాఠం అంటే, నేను బయటికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను బయటికి వెళ్ళిన తర్వాత మీరు అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం అని చెప్పి పిల్లలకు పాఠం ఏమని నేర్పించిందంటే, వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు, పట్టుకుంటాడు, బుట్టలో పెట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పిందట. ఇలా రోజు బయటికి ఆహారానికి వెళ్ళేటప్పుడల్లా పిల్లలకి ఈ పాఠం నేర్పిస్తుంది. ఏమని నేను అడుగుతానన్నాను కదా. వేటగాడు ఇక్కడ ఒకసారి చెప్పాను, గుర్తు మళ్ళీ గుర్తు. వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు, కనిపిస్తే రావు కదా, కనిపించకుండా వల వేస్తాడు, పట్టుకుంటాడు, బుట్టలో పెట్టుకుంటాడు, తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పిందట. ఇలా కొంతకాలం గడిచింది. ఒక రోజున ఈ తల్లి పక్షి ఆహారం కోసం బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళేసరికి అమ్మ యథావిధిగా ఆ పాఠం చెప్పి వెళ్ళింది. కొంత సమయానికి అనుకోకుండా వేటగాడు వచ్చాడు, వల వేశాడు, నూకలు వేశాడు. పిల్లలు వెళ్ళి ఆ నూకలు తినటానికి వెళ్ళాయి, పట్టుకున్నాడు, పొట్టలో పెట్టుకున్నాడు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పిల్లలకు అమ్మ పాఠం నేర్పింది కదా, ఆ పాఠం కాస్త వాటికి పాట అయ్యింది. పాఠానికి పాటకు తేడా ఉంది. నేర్చుకున్నాయి కదా, బుట్టలో ఉండి అదే పాట పాడుతున్నాయట. వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల వేస్తాడు, పట్టుకుంటాడు, బుట్టలో పెట్టుకుని తీసుకుని వెళ్తాడు. ఎక్కడుండి పాడుతున్నాయి అమ్మ పాట అంటే ఎక్కడున్నట్టు? వేటగాడు ఎందుకు తీసుకెళ్తున్నాడు? పెంచుకోవడానికా? కాదు, చంపు తినడానికి. అంటే ప్రమాదంలో ఉండి పాట పాడుతున్నాయండి. తల్లి ఏమో పాఠం నేర్పింది, పిల్లలు దాన్ని పాటగా నేర్చుకున్నాయి. తత్ఫలితంగా ప్రమాదంలో ఉన్న సంగతి వాటికి తెలియదు. ఈ సభలు ఏర్పాటు చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, భక్తి అలవాటుగా మారకూడదు. ఆ పక్షి పిల్లలకు రోజు చెప్తున్న పాఠం ఏమైందండి? పాఠముగా తీసుకోలేదు, పాటగా నేర్చుకుని ప్రమాదంలో ఉండి పాటలు పాడుతున్నాయి. అందుకే ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం సేవకులు సంఘము కలిసి ఈ సభలను ఏర్పాటు చేస్తే, భక్తి అన్నది, విశ్వాసం అన్నటువంటిది ఆచారంగాను నామకార్థంగాను అలవాటుగా మారితే
ప్రమాదంలో ఉన్నట్టని నేను ముందుగా గుర్తు చేస్తున్నాను. పక్షి పిల్లలు ప్రమాదంలో ఉన్నాయా? ప్రమాదంలో ఉన్నాయి. కానీ ప్రమాదంలో ఉన్నామన్న సంగతి పిల్లలకి తెలియదు. ఎందుకంటే దాన్ని పాఠంగా నేర్చుకుంటే వేటగాడు రాగానే వెళ్ళకుండా ఉండేవి. కానీ పాటగా అలవాటైంది కాబట్టి వెళ్ళేసి అమాంతంగా అమాయకంగా వేటగాడికి చిక్కిపోయాయి. ఈ రాకడ దినాల్లో దుష్టుడు సంఘాన్ని పాడు చేసే దినాల్లో సంఘాన్ని ఉజ్జీవింపజేయడానికి, సంఘాన్ని బలోపేతం చేయడానికి, సంఘము ఆత్మీయతలో పటిష్టతలోనికి రావడం కోసం ఈ సభలు ఏర్పాటు చేశారు. ఏదైనా సరే కాలము గడిచే కొలది అలవాటుగా మారకూడదు. నేను ముందుగా మాట గుర్తు చేస్తున్నాను. కాలం గడిచే కొలది అలవాటుగా మారితే అది ప్రమాదం. భక్తి కూడా అంతే. అలవాటుగా భక్తి మారిందా అది ప్రమాదం అవుతుంది. కాలం గడిచే కొలది ఏం జరగాలంటే అనుభవం పెరగాలి, జ్ఞానం పెరగాలి, అది అభివృద్ధికి కారణం కావాలి. అందుకనే పాస్టర్ గారు మంచి టైటిల్ పెట్టారు, సంఘ క్షేమాభివృద్ధి కోడికలు. అంటే అనుభవం పెరుగుతుంది, కాలం గడుస్తుందంటే అలవాటుగా మారాలా? కాదు, అనుభవంగా మారాలి. అది అభివృద్ధికి దారి తీయాలి. ఎప్పుడైనా ప్రియులారా, కాలం గడుస్తుందంటే అన్ని రీతులుగా మనం అభివృద్ధి చెందాలి. సామాజికంగా అభివృద్ధి చెందాలి, సంఘపరంగా అభివృద్ధి చెందాలి, అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, అలాగే ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందాలి. అందుకోసం ఈ సభలు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులారా గమనించండి, ఈ కూడికలు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది కదండి. బుధవారం జరుగుతుంది, శుక్రవారం జరుగుతుంది, ఆరాధనలు అన్నీ జరుగుతున్నాయి కదా. మీకు ఎవరికన్నా వాక్యం తెలియదమ్మా? మీకు ఎవరికన్నా ప్రార్థన చేయటం రాదా? మీకు ఎవరికి విశ్వాసం లేదా? విశ్వాసం ఉంది, ప్రార్థన చేయటం తెలుసు, వాక్యం తెలుసు, దేవుడు తెలుసు, పరలోకం తెలుసు, నరకం తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉండకూడదో అన్నీ తెలుసు కదా. మరి ఇంకెందుకు ఈ సభలు? మాకు తెలియదండి పాస్టర్ గారు అడగమంటారేమో మీరు అంటారా? ఎందుకు ఈ సభలంటే, ఒకటి అభివృద్ధి చెందడానికి, రెండవది దేవుడు ఆశించిన మార్పులోనికి రావాల్సి ఉండింది. దేవుడు ఆశించినటువంటి మార్పులోనికి రావడం కోసం ఈ ప్రయాసంతా. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, దేవుడు ఆశించిన మార్పు మనలో రావాల్సి ఉంటుంది. అలాగే దేవుడు చూస్తున్నాడు, దైవజనుడు కూడా చూస్తున్నప్పుడు ఆ మార్పు సంఘంలో కనిపించిందంటే దైవజనుడు సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. ఇప్పుడు మార్పు ఎవరు చూస్తారమ్మా? దేవుడు చూస్తాడు, దైవజనుడు కనిపించాలి మార్పు. ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవ అనుభవం కలిగినటువంటి మన జీవితాలు కొనసాగుతున్నప్పుడు ఆశించిన మార్పు దైవజనుడు కూడా మీలో గమనించాలి. మీ ఇళ్ళకు వస్తున్నప్పుడు, మీతో సంభాషణ చేస్తున్నప్పుడు ఆశించినటువంటి రీతిలో గనక ఆయన చూడగలిగితే అది ఆయనకు కాదు, మీకు ఆశీర్వాదం. మంచి మాట పెట్టారు కదా. మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు. ఆయన మాట అంగీకరిస్తే అది మీకు మేలవుతుంది, ఆశీర్వాదము అవుతుంది. అలాగున కాకుండా అలవాటుగా మారితే మాత్రం ప్రమాదం. ప్రియులరా, చదివిన లేఖన భాగాన్ని బట్టి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. చదివిన లేఖన భాగంలో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు కాలము గడిచే కొలది వారిలో భయం తగ్గిపోయింది, దైవ భయం తగ్గిపోయింది, విశ్వాసము తగ్గిపోయింది, పాపం కూడా పెరిగిపోయింది కదా. ఐగుప్తులో ప్రయాణం ప్రారంభించారు, 40 ఏళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఆ తర్వాత వాగ్దాన దేశానికి వస్తున్నారు. ఈ క్రమములో వారి యొక్క విశ్వాసము, వారి భక్తి తగ్గుకుంటూ వచ్చింది.
తగ్గుకుంటూ వస్తూ దేవుని మీద చాలాసార్లు తిరుగుబాటు చేసిన పరిస్థితులు కూడా వారిలో ఉన్నాయి. అందుకే కాలం గడిచే కొలది ఏది అలవాటుగా మారదకూడదని నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను ప్రియులారా. ఇశ్రాయేలు జీవితంలో అది కనబడింది. ఇశ్రాయేలీలు వారు ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడే వారికి అన్నీ అయి నడిచాడు. ముందు పగలు మేఘస్తంభం ఆయనే, రాత్రి అగ్నిస్తంభం అయి ఆయన వారిని నడిపిస్తూ వస్తుంటే చాలాసార్లు తిరగబడ్డారు కదండి, తిరుగుబాటు చేశారు కదా, తిరుగుబాటు చేశారు. పాపం మోషే ఎంత సహించాడో, తర్వాత యెహోషువ ఎంత సహించాడో. అలాగున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు క్షేమంగా ఉండాలని, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ఇదిగో సేవకులుగా తను కానీ ఇక్కడున్న మేమంతా కూడా ప్రయాసతో ప్రార్థిస్తున్నప్పుడు, ముందుకు సాగుతున్నప్పుడు ఆ మార్పు మీలో చూడడానికి మేము ఆశపడుతున్నాం. అట్టి మార్పులోకి రావడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఆ మార్పు పెద్దగా కనిపించలేదు. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి వారితోనే ఉండేది. అవునండి, ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి వారితోనే ఉండేది. మోషే ఉన్న కాలంలో మందసాన్ని తయారు చేశారు. మందసాన్ని తయారు చేసిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళినా ఆ మందసాన్ని వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు. మందసాన్ని వెంట పెట్టుకుని వెళితే అక్కడ వారు ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గా ఆశీర్వాదకరంగా ఉండేదండి. ఇప్పుడు లేఖన భాగాన్ని ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎబెనేజర్లో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధములోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలుల పెద్దలు, యెహోవా నేడు మనల్ని ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించనో ఒక ప్రశ్న వచ్చింది వాళ్ళకి. యుద్ధానికి వెళ్ళారు, గెలవవలసినటువంటి వీళ్ళు ఓడిపోయారు. ఎందుకంటే వీరికి ఓటమి లేదు. వీరు బయలుదేరి ప్రయాణం చేస్తున్న ప్రతి మార్గంలో దేవుని సన్నిధి వారితో ఉండి వారికి జయమిస్తూ వచ్చింది. కానీ ఇక్కడ ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్ళేసరికి వాళ్ళు ఓటమి పాలయ్యారు. అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు, ఓటమి ఎందుకు వచ్చింది, ఓటమి ఎందుకు వచ్చింది? ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో కొనసాగుతున్న వేళ ఈ ప్రశ్న చాలామందికి వస్తూనే ఉంటుంది. చాలాసార్లు మనం ఓడిపోతుంటాం, చాలాసార్లు బలహీనం అవుతుంటాం, చాలాసార్లు నిరాశపడుతుంటాం. అలాంటప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని మనకు కూడా ఆలోచన వస్తుంది. ఎందుకు ఇలాగ జరిగింది, ఎందుకు జరుగుతుంది అని చాలాసార్లు పాస్టర్ గారిని అడిగే సందర్భం ఉంది. అనేక సార్లు పాస్టర్ గారు దగ్గర, అయ్యా పాస్టర్ గారు ఏంటి ఇలా ఉంది, మేము దేవుని నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, విశ్వాసం ఉంది, అయినా సరే ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయని మనకు కూడా వస్తుంది. వాళ్ళు కూడా అలాగ ఆలోచన చేసుకుంటున్నారు. ఇశ్రాయేలీలు ఆలోచన చేస్తున్నారు, ఎందుకు దేవుడు మనను ఓడించను అని ఆలోచన చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. చూద్దాం 4వ వచనం, 3వ వచనం 2వ భాగం. షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకుందాము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతి నుండి మనను రక్షించుననిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనకు అలవాటు తక్కువలేండి, అయినా అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి వాడుకున్నా తప్పులేదు. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఓడిపోయారు కదండి. ఓడిపోయి ఏమనుకుంటున్నారు, దేవుడు ఎందుకు మమ్మల్ని ఓటమి పాలు చేశాడు అని అనుకుని ఓ నిర్ణయానికి వచ్చారు. ఏంటా నిర్ణయం అంటే, అరేరే పొరపాటు చేసాం, యుద్ధానికి వెళుతూ దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళాం కదా, దేవుని మందసాన్ని తీసుకొనకుండా వెళ్ళాం కదా, ఇప్పుడు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్దాం. దేవుని మందసాన్ని తీసుకుని వెళితే దేవుడు శత్రువులను ఓడించి మనకు జయమిస్తాడు, శత్రువులను ఓడించి మనకు జయమిస్తాడు అనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. నిర్ణయానికి వచ్చి మందసాన్ని వెంట పెట్టుకుని మళ్ళీ ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారండి. మళ్ళీ ఫిలిష్తీయుల మీదకు యుద్ధానికి వెళ్ళారు. మళ్ళీ యుద్ధంలో
ఓటమి ఎదురయ్యింది. మళ్ళీ యుద్ధంలో ఓటమి ఎదురయ్యింది. ముందు ఎందుకు ఓడిపోయారండి? అర్థమైతే చెప్పండి. ముందుకెందుకు ఓడిపోయారు? మందసం మనతో లేదు, దేవుని సన్నిధి మనతో లేదు కాబట్టి మనం ఓడిపోయామని చెప్పేసి రెండవసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు మందసాన్ని వెంట పెట్టుకుని వెళ్ళారండి. ఎందుకంటే మందసము గనక వారితో ఉంటే తప్పకుండా జయమే, అపజయం అన్నది రాదు. మందసం అంటే దేవుని సన్నిధి కదండి. దేవుని సన్నిధి మనతో ఉంటే అపజయం ఉండదు, జయమే వస్తుంది. కానీ వారికి అపజయం వచ్చింది. ఈ రెండు సందర్భాలు గుర్తు చేసి నేను మీతో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని మందసం లేదు కాబట్టి 4,000 మంది చచ్చిపోయారు. రెండవసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళరు, 30,000 మంది చనిపోయారు. మీరు ఆ వచ్చిన 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి కావాలంటే. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్తే చదివితే మొదటిసారి యుద్ధంలోనేమో 4,000 మంది, రెండవసారి యుద్ధంలోనేమో 30,000 మంది చనిపోయారండి. ఎంత తేడమ్మా! చాలా పెద్ద తేడా. ఊహించడానికి కూడా అందరంతటి తేడా ఉంది. మరి మందసం ఉంటే గెలవాలి కదా, మరి ఎందుకు ఓడిపోయినట్టు? ఓటమి ఎందుకు వచ్చింది? చాలాసార్లు మన జీవితంలో ఓటమిలు ఎదురవుతున్నాయి. ఇటు లోక జీవితంలో ఓటమిలు ఎదురవుతున్నాయి. చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, అలాగే భక్తిలో కూడా చాలాసార్లు ఓటమి పాలు అవుతున్నాం. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని సన్నిధి మనతో లేదా? దేవుని సన్నిధి ఉన్నా కూడా ఓటమి వస్తుందా? వారికి వచ్చింది. దేవుని సన్నిధి అయినటువంటి మందసము వారితో ఉన్నా కూడా వారు ఓటమి పాలు అయ్యారు. కారణం ఏంటంటే దేవుడు మాతో ఉన్నాడు అనుకుంటున్నారు, కానీ దేవుడు వారిని వదిలిపెట్టే సంగతి వాళ్ళకి అర్థం కాల. దేవుడు వారిని వదిలిపెట్టిన సంగతి వాళ్ళకి అర్థం కాలేదండి. మీకు కథ చెప్పింది ముందు. అందుకే తల్లి పక్షి పిల్లలకు పాఠం నేర్పితే అర్థమైందా? పాఠం అర్థం కాల, అందుకని ప్రమాదంలోకి వెళ్ళినాయి. అలాగే దేవుడు వారి ప్రయాణాన్ని ప్రారంభించక మునిపే ఏం చెయ్యాలో ఏం చేయకూడదో అవన్నీ చెప్పి పంపిస్తే అవన్నీ చేయడం మానేసి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని మందసం ఉంది కాబట్టి మేము గెలుస్తామని అనుకుని వెళ్ళారు, కానీ ఓటమి పాలయ్యారు. ప్రియ దేవుని బిడ్డలారా, మందసం చాలా ప్రభావవంతమైనటువంటిది. మందసం బయలుదేరిందంటే ఓటమి రాకూడదు. ఎలాగో గుర్తు చేస్తాను 3 సందర్భాలు. యాజకులు మందసాన్ని మోస్తూ యోర్దాను నదిని ఆ అరికాళ్ళు నీళ్లకు తగలంగానే యోర్దాను నది ఏమైపోయిందమ్మా? 2 పాయలుగా చీలిపోయింది. యోర్దాను నది 2 పాయలుగా చీలిపోయింది. అలాగే అదే మందసాన్ని వెంటబెట్టుకుని యెరికో చుట్టూ మొదట రోజుకొకసారి 6 రోజులు, తర్వాత 7 సార్లు తిరిగితే ఏ ఆయుధం వాడకుండా స్తుతుల మూలకంగా యెరికో కోట గోడలు కూలిపోయాయి. దేనివల్ల? దేవుని మందసం వారితో ఉంది. ఆ మందసం యెరికోను కూల్చేసింది, యోర్దాను చీల్చేసింది. అదే మందసాన్ని వెంట పెట్టుకుని వెళుతున్నారు, కానీ యుద్ధంలో మాత్రం జయము రాలేదు. ఆ యుద్ధంలో జరిగింది ఏంటంటే వీళ్ళు 30,000 మంది చనిపోగా ఫిలిష్తీయులు ఏం చేశారంటే మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారండి. మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు దేవాలయంలో పెట్టుకున్నారు. దేవాలయాలు పెట్టుకుంటే తెల్లారిపాటికి ఈ మందసం ఎదుట ఆ విగ్రహాలన్నీ సాగిలిపడ్డాయి. మీరు 5వ అధ్యాయం కూడా చదువుకోండి. ఎందుకంటే ఈరోజు లేటుగా ప్రారంభించే మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టకూడదని కొంచెం రెఫరెన్స్లు చెప్పకుండా ముందుకు వెళ్తున్నాను. మందసం ఒబేదెదోము ఇంట్లో పెట్టారు 3 నెలలు. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాల్లో ఉంటుంది. మీకు కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి చూసుకోవచ్చు. ఒబేదెదోము ఇంట్లో 3 నెలలే ఉంది. ఒబేదెదోము విస్తారముగా ఆశీర్వదించబడింది.
ఇంతకీ నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? నేనేం చెప్తున్నా అంటే, మందసము ఎక్కడ ఉంటే అక్కడ జయం. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ జయం. ఓటమి లేకుండా జయాన్ని ఇచ్చే సర్వశక్తి కలిగిన దేవుని మనము ఆరాధిస్తున్నాం. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మందసం వారితో ఉన్న వారు గెలవలేకపోయారు. కారణం ఏంటంటే వారిలో పాపాన్ని పెట్టుకున్నారు. ఇదంతా మనం గమనిస్తే ప్రియులరా, ఈ 4వ అధ్యాయం అంతా గమనిస్తే, మందసం పట్టబడిన తర్వాత యాజకులైన ఓపుని ఫినెహాసులు ఇద్దరు చనిపోయారు. ఈ ప్రధాన యాజకుడైన ఏలీ కూడా చచ్చిపోయాడు. ఏలీ కోడలు గర్భవతిగా ఉంది. ఆ వార్త వినగానే, మందసము పట్టబడిందన్న వార్త వినగానే కాళ్ళ మీదకి వచ్చేసి బిడ్డను కనేసి చాలా బాధపడింది. అందుకని అతనికి ఈకాబోద్ అని పేరు పెడుతుంది. అంటే అయ్యో, ప్రభావం ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయింది. మీరు ఒకసారి వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. దేవుని మందసం పట్టబడినందున ఆ సంగతిని తన మామయు తన పెనిమిటి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోయినని చెప్పి, అదండి సంగతి. ప్రభావము కలిగినటువంటి మందసం వారి మధ్య ఉన్న ఓడిపోయింది. కారణం ఏంటంటే ప్రభావం వారి మధ్య నుంచి బయటికి వెళ్ళిపోయింది. దేవుని శక్తి, దేవుని సన్నిధి వారిలో ఉంది అనుకుంటున్నారు, కానీ వారిలో లేదు. మీకు అర్థం కావడం ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తాను. సంసోను బలాఢ్యుడు కదా. సంసోను పేరెత్తితే అందరికీ భయం. సంసోను పేరు వింటే ఇంకేముంది, ప్రాణాలు పోయేనంత భయంతో ఉండేటటువంటి వాళ్ళు. ఎప్పుడైతే పాపానికి చోటిచ్చాడో, వ్యభిచారానికి చోటిచ్చాడో, పాపానికి చోటిచ్చాడో, దెలీలా చేతిలో మోసపోయి నిజం చెప్పేశాడు. ఫిలిస్తీన్లు వచ్చేసారు. తల వెంట్రుకలన్నీ తీసేసిన తర్వాత మరలా ఎప్పటి వల్లే విరజిమ్ముకుందునని లేచాడు, కానీ శక్తి సంసోన్లో లేదు. దైవశక్తి సంసోన్లో నుండి బయటికి వెళ్ళిపోయింది. కారణం ఏంటంటే పాపాన్ని ప్రేమించడం వల్ల, పాపం చేయడం వల్ల, పాపానికి అవకాశం ఇవ్వడం వల్ల అది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా పాపానికి మనం చోటిస్తే దేవుని మాట వినడం సాధ్యం కాదు. పాపానికి చోటిస్తే దేవుని మాట వినడం సాధ్యం కాదు. దేవుని మాట వినకపోతే ఆశీర్వాదం రాదు. రాసింది అదే. మీరు అంగీకరించి ఆయన మాట వింటే ఎంత మేలు. ఆయన మాట వినకపోతే మనం ఆస్వాదించబడం. మాట వినడానికి ఒక ఉదాహరణ గుర్తు చేస్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, మీకు సైకిల్ అందరికీ తెలుసు? ఎంతమందికి తెలుసు అండి సైకిల్? ఇదేం ప్రశ్న అండి పాస్టర్ గారు, సైకిల్ తెలియని వాళ్ళు ఎవరున్నారు? సైకిల్ తెలియదా పిచ్చిగా మీరు అడుగుతున్నారు అనుకుంటున్నారా? సరే, నేను ఒక విషయం గుర్తు చేస్తాను. సైకిల్ ఎలా నడుస్తుందండి? సైకిల్ ఎలా నడుస్తుంది? పాస్టర్ గారు ఆలస్యం అవుతుందా? సైకిల్ ఎలా నడుస్తుందండి? అరిగిపోయిన రేగడలి పద్దాక అరుస్తున్నాను. అదే సైకిల్ ఎలా నడుస్తుందంటే 2 చక్రాలు ఉంటాయి, హ్యాండిల్ ఉంటుంది, చక్రాలు ఉంటాయి. అవి ఉంటేగా నడుస్తుందండి అని అంటారా? అవునండి, అవన్నీ వాస్తవం. అవి ఉంటేనే నడుస్తుంది. అయితే సైకిల్కి పళ్ళ చక్రం ఒకటి ఉంటుంది. ముందు ఒక పళ్ళ చక్రం పెద్దది ఉంటుంది, గాళ్ళుగా నొక్కలుగా. వెనక కూడా ఒక పళ్ళ చక్రం ఉంటుంది. 2 పళ్ళ చక్రాలు ఉంటే సైకిల్ వెళ్తుందండి? వెళ్దా? ఏమాలి? కరెక్ట్ చెప్పారమ్మా. ఎలా? ఆ 2 చక్రాలను కలుపుతూ ఓ చైన్ ఉంటుందండి. ఆ 2 చక్రాలను కలుపుతూ ఓ చైన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ చైన్ ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ పళ్ళ చక్రపు గాళ్ళలో కూర్చుంటుంది. ఈ పళ్ళ చక్రపు గాళ్ళలో కూర్చుంటే సైకిల్ తొక్కినప్పుడు సైకిల్ ముందుకెళ్తే, లేకపోతే కొన్నిసార్లు పళ్ళ చక్రం అరిగిపోయినప్పుడు ఈ చైన్ వెళ్ళి దాని మీద సెట్ అవ్వదు, గ్యాప్ ఉంటుంది కదా. అప్పుడు సైకిల్ దొక్కుతుంటే సైకిల్ కరకర అంటుంది, కానీ ముందుకెళ్దు. మీకు తెలుసు అనుకుంటున్నాను. అరిగిపోయిన తర్వాత ఈ చైన్ వెళ్ళి కనుక ఆ పళ్ళ చక్రంలో సెట్ కాలేదనుకోండి,
సైకిల్ దొక్కిన సైకిల్ ముందుకెళ్దాం, కరకరకరమంటది కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. అంటే దేవుని మాటకు నీ జీవితానికి అది కుదరాలి, అంగీకారం కుదరాలి. మంచి మాట వేశారు అక్కడ. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19 చెప్తాడు, మీరు సమ్మతించిన మాట వినిన యెడల భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారని. అంటే దేవుని మాటకు మన అంగీకారము గనక సెట్ అయితే అప్పుడు ఆశీర్వాదం వస్తుందండి, లేకపోతే రాదు. వీడు దేవుని మాటకు అంగీకరించకుండా దేవుని మాటను ప్రక్కన పెట్టి పాప జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మందసం వారి మధ్య ఉన్నా కూడా వారు ఓడిపోయినట్లుగా. ఈ రోజున దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో కావాలి అనుకుంటే, లేదు ఈ సంఘంలో ఆత్మీయ క్షేమాభివృద్ధి కలగాలంటే దేవుని మాటకు మీ జీవితానికి సెట్ అవ్వాలి. అందు గుర్తు చేశాను సైకిల్ ఉదాహరణ. పళ్ళ చక్రానికి చైనుకు సెట్ అయితేనే సైకిల్ స్పీడ్గా అవుతుంది. సెట్ అయితే ఎంత బాగా తొక్కితే అంత స్పీడ్గా అది వెళ్తున్నట్లుగా దేవుని వాక్యం మీ జీవితంలో సెట్ అయితే, దేవుని వాక్యానికి మీరు లోబడితే, దేవుని మాట వినడానికి మీరు ఇష్టపడితే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. లేకపోతే దేవుని ఎరిగినా కూడా ఓటమి ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తుంది. మీరు సమ్మతించిన మాట వినిన యెడల, దేవుని మాటకు సమ్మతిస్తే ఆశీర్వాదం అవుతుంది. లేకపోతే ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అంటే ఆశీర్వాదం వచ్చేస్తుందా? మరి ఏం చేయాలమ్మా? పోనీ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు విన్నారు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు చెప్పింది మాకేం అర్థం కాలేదంటారా? అంతే అంటారా? ఇశ్రాయేలు ప్రజలకు ఓటమి ఎందుకు ఎదురైందంటే దేవుని సన్నిధి ఉన్నా కూడా వారిలో పాపం దాగి ఉండటం వల్ల వారు ఓటమి పాలయ్యారు. మనము దేవుని కలిగి ఉన్న ఓటమి పాలవ్వాలని చెప్పటల్లా, జీవితంలో ఓటమి లేని జై జీవితం జీవించడానికి దేవుని సన్నిధి మనతో ఉండాలి. అలాగే దేవుని మాట కూడా మనం అంగీకరించాలి. దేవుని మాట అంగీకరించకపోతే జరిగే ప్రమాదం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి నొందదు. సంఘము క్షేమాభివృద్ధి నొందదు. ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళ్దామండి. ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళ్దాం, 3వ అధ్యాయానికి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి ఎవరైనా ఒకరు చదువుతారమ్మా? చదువమ్మా. అమ్మమ్మ తర్వాత చదువుదాంలే. లవొదికయ సంఘాన్ని గురించి కూడా 2 మాటలు గుర్తు చేసి నేను త్వరగా ముగింపు రావడానికి ప్రయత్నం చేస్తాను. లవొదికయ సంఘాన్ని గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అక్కడికి వెళ్ళకముందు లవొదికయ సంఘం అంటే అర్థం ఏంటంటే జస్టిస్ ఆఫ్ ద పీపుల్ అని అర్థం. జస్టిస్ ఆఫ్ ద పీపుల్ అంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క తీర్పు. ప్రజల యొక్క తీర్పు అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను చెప్పాల్సిన మాటలు 4 గట్టిగా చెప్తున్నాను, మీకు మీరే తీర్పు తీర్చుకోండి. లవొదికయ అంటే అర్థం ప్రజల యొక్క తీర్పు. ఈ లవొదికయ అనే పట్టణం చాలా పెద్ద పట్టణం. అంతియోకస్ అనేటటువంటి సిరియా చక్రవర్తి తన భార్య అయిన లవోదియా పేరు మీద ఆ పట్టణాన్ని కట్టాడండి. ఎప్పుడంటే క్రీస్తుకు పూర్వం 250 సంవత్సరాల క్రితం ఆ పట్టణాన్ని ఎవరు కట్టారంటే అంతియోకయ అనేటటువంటి సిరియా చక్రవర్తి తన భార్య పేరు మీద ఆ పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణం చాలా పెద్ద పట్టణం, చాలా గొప్ప పట్టణం. ఆ రోజుల్లోనే 2000 క్రీస్తుకు పూర్వం 2050 సంవత్సరాల్లో కట్టబడిన ఆ పట్టణంలో బ్యాంకులు ఉన్నాయంటండి. ఆ రోజుల్లోనే బ్యాంకులు ఉన్నాయంట అక్కడ. ఆ రోజుల్లో బ్యాంకులు ఉన్నాయట. ఆ రోజుల్లోనే వస్త్ర పరిశ్రమ ఉందంట అక్కడ. అక్కడ గొర్రెలు ఎక్కువ కాస్తాయట, ఎక్కువ ఉంటాయి. అందుకనే ఆ ఉన్నితో వస్త్రాలు తయారు చేసేవాడు. స్వెటర్లు, మఫ్లర్లు, రగ్గులు ఇవి తయారు చేస్తారు కదా. ఆ రోజుల్లో బ్యాంకులు ఉన్నాయి అక్కడ, ఆ ఉన్ని పరిశ్రమ ఉంది. ఆ రోజుల్లో
కంటికి జబ్బు వస్తే కంటి మందు దొరికేదంటండి అక్కడ. కంటి మందు దొరుకుతుంది. చెవికి ఏదైనా సమస్య వస్తే చెవికి సంబంధించిన మందులు కూడా అక్కడ ఉండేయట. ఇది 2000 సంవత్సరాల పూర్వమే. అంటే ఎందుకు గుర్తు చేస్తానంటే, అవి అన్నీ ఉన్నటువంటి పరిస్థితి, అన్ని రీతులుగా అభివృద్ధి చెందిన సంఘం అది, పట్టణం అది. ఆ పట్టణానికి ఉత్తరం రాయమని చెప్పాడు. ఉత్తరం రాసి పంపించాడు. ఎవరికి పంపించాడు తెలుసా? 14వ వచనం, లవొదీయకులున్న సంఘపు దూతకు ఇలాగు రాయము. లవొదీయకులున్న సంఘపు దూత అంటే పరలోకపు దూత కాదు, సంఘానికి కాపరిగా ఉన్నట్టు పాస్టర్ గారు అనమాట. సంఘదూత అంటే పాస్టర్ గారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లవొదీయ సంఘానికి ఉత్తరాన్ని రాసి పంపించాడు. పంపించి అయ్యా ఈ ఉత్తరాన్ని సంఘంలో చదివి చెప్పమన్నాడు. సంఘపు దూత పాస్టర్ గారు. ఈ సంఘానికి దేవుని పక్షంగా దూతగా పనిచేసేటటువంటి వాడు పాస్టర్ గారు కనుక ఏది చెప్పినా తీసుకోవాలి, ఏది చెప్పినా తీసుకుంటే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఆ లవొదీయ సంఘానికి కొన్ని మాటలు చెప్పాడు. నేను అవి గుర్తు చేస్తానండి. ఆ సంఘం చాలా అభివృద్ధి చెందిన సంఘం. ఆ పట్టణం కూడా బాగా అభివృద్ధి చెందిన ఆ ప్రాంతము, ఆ లవొదీయ ఆ పట్టణము, ఆ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ చాలా అభివృద్ధి చెందింది. ఎట్లా చెప్తారంటే, ఆ సంఘంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది ధనవంతులు. అందుకనే నీవు ధనవంతుడవు అని రాస్తున్నాడు అండి. 17వ వచనం, 18వ వచనం, 17వ వచనం 2వ భాగం చదువు. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబడి ఉన్నావు ఎరుగక నేను ధనవంతుడు, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నారు. ఆ సంఘంలో పరిస్థితి ఎలా ఉందంటే, బాగా అభివృద్ధి చెందిన పట్టణం కదా, సంఘం కదా, ధనవంతులు ఉన్నారంట, బాగా ధనం సంపాదించారు. ఆ రోజుల్లో బ్యాంకులు ఉన్నాయంటే మరి ఎంతమంది ధనవంతులు ఉంటారో. బాగా ధనం సంపాదించేసుకుని ఏమనుకుంటున్నారంటే, మేము ధనవంతులం అయిపోయాం. తర్వాత అక్కడున్నమాట, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువలేదు అనుకుంటున్నారండి ప్రజలు. అలా అనుకుంటున్నటువంటి ప్రజలకు పాస్టర్ గారి ద్వారా ఉత్తరాన్ని పంపించాడు దేవుడు. ఇదిగో ధనవంతుడు, ధనం సంపాదించుకున్నాను, నాకేమీ కొదువు లేదు అనుకున్నటువంటి ఆ సంఘానికి ఉత్తరము ద్వారా దేవుడు పంపించిన మాట ఏంటంటే, వాళ్ళు తమను గురించి తామేమనుకుంటున్నారంటే, మేము ధనవంతులము, మాకేమీ కొదువు లేదు అనుకుంటున్నారు. కానీ వారి గురించి యేసయ్య ఏం చెప్తున్నాడంటే, వారి గురించి యేసయ్య, నీవు దరిద్రుడవు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావు అంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారండి? వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ధనవంతులము, ధనం మాకు సమృద్ధిగా ఉంది, ఇక మాకేమీ కొదువలేదు అని చెప్పుకుంటున్నారు. కానీ యేసయ్య వాళ్ళని చూసి, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడండి. చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏమ్మా ఇలా సంఘాన్ని ఒక మాట్లాడగలనుకున్నారు, పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్పాడు అనుకోండి, ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? దేవునికి స్తోత్రం. తీసుకుంటారా? కొన్ని చోట్ల ఉండదట. పాస్టర్ గారు గట్టిగా వాక్యం చెప్పాడు అనుకో, పాస్టర్ గారు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఏంటి, పాస్టర్ గారు మా గురించి చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి పాస్టర్ గారిని కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. అలా జరగకూడదు. ఇక్కడ స్వయంగా యేసయ్య చెప్తున్నాడు, వాళ్ళేమో మేము ధనవంతులం అనుకుంటున్నాడు, ఈయనేమో నువ్వు దరిద్రుడు, దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు, గుడ్డివాడు అని యేసయ్య చెప్తున్నాడండి, మనం చెప్పట్లేదు. ఎందుకు అలా చెప్పాడండి? ఎందుకు అలా చెప్పాడంటే, ఆ సంఘము వెచ్చగా లేదు, చల్లగా లేదు, నిలువెచ్చగా ఉంది. అందుకు చెప్తున్నాడు, ఓ లవొదీయ సంఘమా,
నువ్వు చల్లగా ఉన్నా మేలు, వెచ్చగా ఉన్న మేలు. నువ్వు చల్లగా నువ్వు లేవు, వెచ్చగా నువ్వు లేవు, నులివెచ్చగా ఉండి ఏమనుకుంటుంది సంఘం? నులివెచ్చగా ఉండి నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదు అని చెప్పుకుంటున్నారండి. అది ప్రభువారు ఆ సంఘాన్ని చూసింది. ఆ సంఘంలో నులివెచ్చని స్థితి. మీరు మార్కెట్లో ఎప్పుడన్నా షాప్ కాడికి వెళ్ళినప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కొంచెం సాల్ట్ బిస్కెట్ ప్యాక్ అండి ఇవ్వండి అడుగుతారు. వెంటనే ఏమి ఇస్తాడంటే నాకు తెలిసి 50-50 బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు. 50-50 అంటే తెలుసమ్మా? ఏంటో కొంచెం చెప్తారా అమ్మా? అది సంగతి. 50-50 బిస్కెట్ పేరేమో 50-50, మనమేమో సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వమంటే ఆయన సగం సాల్ట్ సగం షుగర్ ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు. ఏమా అర్థమవుతుందా? నులివెచ్చని స్థితి అంటే అది. సగము స్వీటు, సగము సాల్ట్. అలాగే సంఘంలో ఒక రీతిగా, సంఘం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరో రీతిగా ఉంటే అది నులివెచ్చని స్థితి. అది నులివెచ్చని స్థితి. అది చూశాడు ఈ సంఘములో. ఆ నులివెచ్చని స్థితి పోతేనే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇశ్రాయేలులో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా పాపాన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఆకాను కాలంలో ఆకాను పాపాన్ని దాచిపెట్టుకున్నప్పుడు, వద్దు అన్నటువంటి వెండిని బంగారాన్ని తీసుకొచ్చి గుడారాన్ని దాచుకున్నప్పుడు చిన్న హాయి పట్టణం మీద ఇశ్రాయేలు ప్రజలు ఓటమి పాలయ్యారు. ఈ విషయాలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మీ పాస్టర్ గారు పెట్టిన టైటిల్ని బట్టి నేను గుర్తు చేస్తున్నాను. సంఘ క్షేమాభివృద్ధి కూడికలను గుర్తుపెట్టి పెట్టాడు కనుక నేను ఈ మాటలు గుర్తు చేస్తాను. సంఘము గనక నులివెచ్చగా ఉంటే సంఘం అభివృద్ధి చెందుతున్నట్టు కాదు ప్రియులరా, కాదు. ఇప్పుడు ఏం చేయాలండి? నులివెచ్చని స్థితిని పోగొట్టుకోవాలి. అంటే దేవుని మాట కష్టం అనుకోకుండా మీ జీవితంలోనికి తీసుకోవాలి. జీవితంలో తీసుకోవాలి. ఇది కష్టము అని అనుకుంటే అది ఆశీర్వాదము అవదండి. చాలా కాలం క్రితం ఓ సినిమా వచ్చింది అనుకుంటున్నాను. నేను విన్నాను, నేను చూడలేదులే. ఎందుకు చూస్తాం, మనం చూడం కదా. ఏంటి సినిమా ఏంటంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం. తెలుసమ్మా మీకు? తెలుసంట. చూసారా? నిజంగా చెప్పండి, చూసే ఉంటారు. కొంచెం కష్టం కొంచెం ఇష్టం. అది కుదరదు దేవుని మాట అంటే. దేవుని మాట అంటే కొంచెం కష్టం కొంచెం ఇష్టం అంటే అది నులివెచ్చని స్థితి. కష్టం కాకూడదు. దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా కష్టమైన జీవితంలో తీసుకుంటే అది ఆశీర్వాదం అవుతుంది. అది జయానికి కారణమవుతుంది. అది క్షేమాభివృద్ధికి కారణమవుతుంది. ఏం చేయాలి? కష్టం అనుకోకుండా ఇష్టంగా దేవుని మాటను వినాలంటే ఇప్పుడు మీకు నేను చెప్పేది వినపట్లేదా? వినడం అంటే జీవితంలోకి తీసుకోవడం. సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగా కంటే చెవులు లేని చెవిటోళ్ళని కదా అర్థం. దేవుడు మాట్లాడుతుంటే ఆ ప్రజలు ఆ మాటను జీవితంలోనికి తీసుకోవట్లేదు, అందుకు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, వినడం కాదు, జీవితంలోనికి హృదయంలోనికి తీసుకొని దాన్ని పాటించాలి. దాన్ని పాటించకపోతే క్షేమాభివృద్ధి రాదు, ఆశీర్వాదం రాదు, నులివెచ్చని స్థితి వచ్చేస్తుంది. ఒక దైవజనుడు ఏమనంటే, ఏ మ్యాన్ లార్జెస్ట్ జర్నీ ఇన్ ద వరల్డ్ బ్రెయిన్ టు హార్ట్ అన్నాడండి. ఏ మ్యాన్ లార్జెస్ట్ జర్నీ ఇన్ ద వరల్డ్ బ్రెయిన్ టు హార్ట్ అన్నాడు. నేను అని చెప్తాను, ప్రపంచంలో అతిపెద్ద సుదూర దూరం ఏదంటే ఇండియా నుంచి అమెరికా వెళ్ళడం కాదు, లేకపోతే ఇండియా నుంచి ఇంకో దేశం వెళ్ళడం కాదు. అతిపెద్ద దూరం అంటే బుర్రలో నుంచి గుండె వరకు ఉన్న దూరం అంట.
ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుందమ్మా? ఓ జాన్ ఉంటుందేమో, అంతేనా? బుర్ర నుంచి గుండె వరకు జానే. కానీ దాన్ని ఎంతతో పోల్చాడు? ప్రపంచంలో అతిపెద్ద సుదూర ప్రయాణం అన్నాడు. అంటే ఏంటంటే, వింటాం, మనసులో పెట్టుకుంటాం, కానీ జీవితంలో పాటించకపోతే ఇది చాలా పెద్ద దూర ప్రయాణం అవుతుంది. చాలాసార్లు చేయాలనుకుంటాం, చేయలేం. చేద్దాం అనుకుంటాం, చేయం. ఇప్పుడు ఇక్కడికి దూరం ఎంత? ఇగో ఆత్మీయంగా బ్రతకాలని ఇక్కడ ఆలోచన వస్తుంది. దేవుని కొరకు రోషంగా బ్రతకాలని ఆలోచన వస్తుంది. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని దీవించాలి, నాకు నా బిడ్డలకు జయమివ్వాలనే ఆలోచనలు బుర్రలో ఉంటాయి. కానీ గుండెల్లోనికి తెచ్చుకొని జీవితంలో కనిపించేటట్టు చేయడం కొంచెం కష్టం. కానీ అలాగ చేసినట్లయితే అది సంఘ క్షేమాభివృద్ధి అవుతుంది, మీకు కూడా కుటుంబ క్షేమాభివృద్ధి అవుతుంది, మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. రాబోయే దినాల్లో ఈ సంఘం కూడా వర్ధిల్లుతుందండి. అర్థమవుతుందా ప్రియులరా? ఇశ్రాయేలుల మధ్య దేవుని సన్నిధి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. మందసం లేనందుకు కాదు, మందసం ఉన్నా దేవుని సన్నిధి వారితో లేదు. ఇప్పుడు మీరు సంఘంలో సభ్యులైనా, చాలా సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాసంలో కలిగి ఉన్నా, దేవుని సన్నిధి మీ ఇండ్లలో కనుక లేకపోతే కుటుంబాలు జయకరంగా ఉండవు. దేవుని సన్నిధి మీ ఇళ్ళలో ఉండి మీరు అభివృద్ధి చెందాలంటే నేను ఒక 2 మాటలు చెప్పి ముగింపుకు వస్తాను. సంఘము క్షేమాభివృద్ధిని పొందాలన్నా, కుటుంబము క్షేమాభివృద్ధి ఉండాలన్నా కుటుంబ ప్రార్థన ఉండాలండి. మనకు మందసం ఉంటుంది కదా, బలిపీఠం ఉంటుంది కదా, మందసం పెట్టుకుంటాం కదా మనం. దానికి 4 మూలలు ఉంటాయి కదా, 4 మూలలు ఉంటాయి. దాని మీద ఒక క్లాత్ వేస్తాం కదా, సీజన్కి ఒక క్లాత్ వేస్తాం కదా. ఆ 4 మూలలు మీద ఒక క్లాత్ వేస్తే అది మందసం అవుతుంది కదా. ఇంట్లో 4 ఉంటే 4 మూలలు మోకరించి, 4 తల్లి తండ్రి 2 పిల్లలు ఉంటారు కదా, అందరికీ కుటుంబం అంతా 4 మూలలు మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ దేవుని మందసం ఉన్నట్టు, అక్కడ దేవుని సన్నిధి ఉన్నట్టు. అది సంఘంలోనూ జరగాలి, కుటుంబంలో కూడా జరగాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందండి? దేవుని సన్నిధి మీతో ఉంటుంది. అప్పుడు మీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, అప్పుడు ఆశీర్వాదానికి కారణమవుతుంది. అందుకని మీ ఇండ్లలో ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ అందరికీ వీలు కాకపోవచ్చేమో, ఒకవేళ స్త్రీలుగా మీరు మోకరిస్తే మీ పురుషులు మోకరించరేమో, నాకు తెలియదు. ఒకవేళ మీరిద్దరు కలిసి మోకరిస్తే మీ పిల్లలు మోకరించరేమో, నాకు తెలియదు. కానీ వీలైతే గనక అలాగూ 4 కలిసి 4 మూలలో కలిసి గనక మోకరించి ప్రార్థన చేస్తే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చూస్తారు. దేవుని సన్నిధి మీతో ఉంటుంది, దేవుని యొక్క అద్భుత కార్యాలు మీరు చూస్తారు. అంటే నేనేం గుర్తు చేస్తున్నానంటే, ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. ఇప్పుడు సంఘరీతిగా సంఘము వర్ధిల్లాలి అంటే, విశ్వాసుల సమూహం వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే, విశ్వాసుల మధ్య ప్రేమ ఉండాలి. విశ్వాసుల మధ్య ప్రేమ ఉండాలి. మీకు ప్రేమ ఎక్కువేమో పక్కవారి పట్ల, ప్రేమ ఎక్కువేనా? నేను ఒకటి అడుగుతాను, మందిరంలో ఎప్పుడు ఒకే చోట కూర్చుంటారమ్మా? ఒకే చోట కూర్చోరా? ఎందుకు మీకోసం రిజర్వ్ చేశారు మాస్టర్ గారు? ఎందుకు కూర్చుంటారు ఒకే చోట? మీ ఫ్రెండ్ వచ్చి పక్కన కూర్చుంటుంది, మీరిద్దరు కలిసి కూర్చుంటారు. అట్లా చేయకూడదు. మీ ఫ్రెండే మీ పక్కన కూర్చుంటే ప్రేమ పెరగదు, బంధం పెరగదు. ఏం చేయాలంటే, క్రొత్త వారి పక్కన కూర్చోవాలి, కొత్త వారితో మాట్లాడాలి. క్రొత్త వారికి ఈ ప్రేమను, యేసయ్య ప్రేమను మీరు పరిచయం చేయాలి. అంతేనా? యేసయ్య మంచోడని చెప్తారు, అంతేనా? కాదు, అది కాదు చేయాల్సి. ఏం చేయాలంటే, యేసయ్య ప్రేమను మీ జీవితం ద్వారా వారికి చూపిస్తే మీ సంఘం రాబో రోజుల్లో ఇంకా వర్ధిల్లుతుంది. అంటే నేనేం గుర్తు చేస్తానంటే, సంఘములో విశ్వాసుల మధ్య ప్రేమ లోపించిందంటే సంఘం ఎదగదు. ఆ సంఘం అండి అందరూ వెళ్తారు, కానీ
ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు అని పక్క సంఘంలో చెప్పుకున్నారనుకోండి, వస్తారా మన సంఘానికి? వస్తారా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? పక్క సంఘస్థులు లేదా చుట్టుపక్కల ఉన్నవారు ఎవరిని మనం ఏలెత్తి చూపించకుండా మనము ప్రేమతో సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. సంఘాన్ని కట్టాలంటే సంఘంలో ప్రేమ లేకపోతే సంఘం ఎదగదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారా? కూడికలు అయ్యాయి కదా, సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారా? అవును, మందిరం చాలాగా కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు పాస్టర్ గారు. మందిరం కట్టేస్తే ప్రేమ ఉన్నట్ట కాదు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఒకరికి పట్ల ఒకరికి క్షమాపణ కలిగి ఉండాలి. ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా, తీసుకుంటారా? మళ్ళీ ఎప్పుడైనా మీ పాస్టర్ గారు నన్ను పిలిస్తే మళ్ళీ వచ్చినప్పుడు నేను అడుగుతా, తీసుకుంటారా? ఏంటంటే ప్రేమ చూపించడం అంటే నీ శత్రువును కూడా పలకరించడం, నీ శత్రువును కూడా ప్రేమించడం. ఎందుకు ఈ మాటలు చెప్తాను తెలుసా? మీ సంఘము క్షేమాభివృద్ధిని ఉండాలంటే. ఇంతకుముందు మీకు ఎవరైనా పలకని వాళ్ళు ఉన్నారా? ఈసారి ఈ మీటింగ్లు అయిన తర్వాత ఈ పని చేస్తారా? అక్క, నీ పట్ల నేను అలా ప్రవర్తించాను, నన్ను క్షమించాక. చెల్లి, నేను నీ పట్ల అలా చేయకుండా ఉండాల్సింది, నేను అలా చేశాను, నన్ను క్షమించమని ఒకరినొకరు క్షమాపణ కోరుకున్నారంటే అది ప్రేమ గుర్తు. అలాగున కనుక మీరు చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రేమ ఉంటుంది, సంఘం అభివృద్ధి చెందుతుంది. చాలా ప్రశాంతంగా కూడా సంఘానికి వస్తే మనశ్శాంతిగా అనిపిస్తుంది. పక్కవారు బయటివారు రావడానికి సంఘంలో మంచి ప్రేమపూర్వకమైన వాతావరణం ఉండాలండి. రెండో మాట ఏంటంటే, సంఘంలో ఐక్యత కనుక లేకపోతే సంఘం అభివృద్ధి చెందదు. దానికి ఉదాహరణ ఎట్లంటే, పాస్టర్ గారు ఎవరైనా పాట పాడగలిగిన వాళ్ళని, అమ్మా మీరు రండి, కాస్త పాట మీరు పాడితే ఉద్యోగం ఉంటుందని పాస్టర్ గారు పిలిచి పాట పాడించారనుకోండి, మీ లోపల పాస్టర్ గారు ఎప్పుడు ఆమెని పిలుస్తాడేంటి, ఎప్పుడు ఆయన్ని పిలుస్తాడేంటి, మేము కనపట్టలేదా, మేము బాడలేమా అని మీ మనసులో అనుకున్నారనుకోండి, అక్కడ ఐక్యతున్నట్టు కాదు. ఎందుకు అలా చేస్తాడంటే పాస్టర్ గారు, అందరూ కాస్త బాగా పాడగలిగిన వాళ్ళు వాడితే ఉద్యోగంగా ఉంటుందని అలా చేస్తే అపార్థం చేసుకుంటే అక్కడ ప్రేమ ఉన్నట్టు కాదు, ఐక్యత ఉన్నట్టు కాదు. 137వ కీర్తనలో చెప్తాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు మనోహరం అని చెప్పి కింద ఏమన్నాడు తెలుసామా? అక్కడ ఆశీర్వాదమును శాశ్వత జీవనం ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది, సంఘం కూడా క్షేమాభివృద్ధిని అందుతుంది. సంఘం కూడా ఇవన్నీ ఎలాగూ జరుగుతాయంటే దేవుని మాట మీరు వింటే. అందుకే మంచి మాట ఇది గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్ళ దగ్గర రాసుకోండి, మీ ద్వారబంధుల దగ్గర అవసరమైతే రాసుకోండి. మళ్ళీ చదువుదాం ఒకసారి. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలో. అంగీకరిస్తే జయం, అంగీకరించకపోతే జయం కాదు. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి లవదోకే సంఘాన్ని గుర్తు చేసి ముగించుకొస్తాను. లవదోకే సంఘం ఏమనుకుంటుందంటే, నేను ధనవంతుణ్ణి, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు అనుకుంటుంటే, యేసయ్య చెప్తున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడువో, దరిద్రుడవో, దౌర్భాగ్యుడికి గుడ్డివాడు అంటున్నాడు. మరి అలా చెప్పేసి వదిలేసాడా? వదిలేలా. ఇదిగో తర్వాత చెప్తాడు 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టం వేయబడిన బంగారును, నీ దిశములను సిగ్గును కనబడకున్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏమంటున్నాడంటే, నీవు డబ్బులు సంపాదించుకున్నావు కాబట్టి ధనవంతుడు అని అనుకోవద్దు. వాస్తవికమైన ధనం నా దగ్గర ఉంది. అది అక్కడన్న మాట ఏంటంటే, నీ బంగారము
పుటములో వేయబడిన బంగారం లాంటి ధనాన్ని నేను నీకు ఇస్తాను అంటున్నాడు. పుటములో వేయబడిన బంగారం ఏంటంటే దేవుని వాక్యమే. ఇదిగో నీవు ధనవృద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి బంగారాన్ని నేను ఇస్తానంటే బంగారంతో సమానమైనటువంటి దేవుని వాక్యాన్ని నీకు ఇస్తాను. తర్వాత నీ దిశమలను కప్పుకున్నట్లు నీకు తెల్లని వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. తెల్లని వస్త్రం ఇస్తానంటే ఏంటంటే అది రక్షణకు గుర్తు. రక్షణ వస్త్రాన్ని నీకు ఇస్తాడు. నీవు ధనవృద్ధి చేసుకోవడానికి వాక్యం ఎన్ని ఇస్తాడు? నీకు రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. తర్వాత అంటాడు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుక నా యొద్ద ఉంది అంటాడు. కనులకు కాటుక మంచిదండి. కనులకు కాటుకంటే ఆత్మీయ రీతిగా ఆలోచించేస్తే జ్ఞానం అంటే జీవితాన్ని మార్చుకోవాల్సిన జ్ఞానాన్ని ఇస్తాను. ఎట్లా అంటారేమో, సొలొమోను రాస్తాడు ప్రసంగిలో, జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయట. జ్ఞానికి కన్నులు తలలో అంటే మంచి చెడులను గ్రహించగలిగిన జ్ఞానాన్ని ఇస్తాను. తప్పొప్పులను తెలుసుకోగలిగిన విధానాన్ని నేను మీకు ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి, మీరు నా మాట వినండి అంటున్నాడు. అందుకే చివరిలో చెప్తాడు మీరు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని చెప్తాడండి. కనుక నులువెచ్చని స్థితి ఉంటే మార్చుకుందాం. జీవితంలో పాపం గనక జీవితంలో ఉంటే తీసేసుకుందాం. దేవుని సన్నిధిని ఎప్పుడు కోరుకుంటూ, దేవుని సన్నిధి ఎప్పుడు కనబడుతూ, సంఘ క్షేమాభివృద్ధి కోసం కొన్ని మాటలు గుర్తు చేశాను, ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం కొన్ని మాటలు గుర్తు చేస్తూ వస్తున్నాను. ఆ మాటలు మీరు జీవితంలో తీసుకోండి. ఈ రాత్రి ఆ మాటలు మీరు తీసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో మీ సంఘము క్షేమాభివృద్ధిని పొందడానికి దేవుడు కృప చూపిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మన విడికిల్లో దీవించును గాక. సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి